శివాయ గురువే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. వారాహి వార్తాలి అమ్మవారు, ఈ యొక్క అమ్మవారు శత్రువుల్ని స్తంభింప చేయటంలో మీకు ఎలాంటి శత్రువులున్నా కూడా వాళ్ళని నివారించడంలో, మిమ్మల్ని సంరక్షించడంలో చాలా అద్భుతంగా ఈ యొక్క అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. అటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక సంకల్పము, ఒక మంత్రం అనేటువంటిది నేను ఇప్పుడు తెలియజేస్తాను. ఈ యొక్క మంత్రాన్ని గనక మీరు సిద్ధి పొందినట్లయితే గనక ఆ యొక్క శత్రువులు ఎవరైనా, ఎంతటి వాళ్ళైనా సరే, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, కష్టపెట్టాలి, లేకపోతే మీకు బాధ కలిగించాలి, వాళ్ళు మిమ్మల్ని ఏ విధమైనటువంటి దుస్థితి అయితే అది, ఒకవేళ ఎదుటి వాళ్ళు మీ మీద ప్రయోగాలే కావచ్చు, ప్రయోగాలు చేస్తూ ఉన్నా, లేకపోతే ఏదన్నా కూడా అన్యతర మంత్ర ప్రయోగాలు చేస్తూ ఉన్నా, లేకపోతే విపరీతమైనటువంటి ఘోష ఉన్నా, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, కష్టపెట్టాలి, మిమ్మల్ని నాశనం చేయాలని ఎటువంటి ఉద్దేశంతోనైతే వాళ్ళు ఉన్నారో అవి ఏవి కూడా మీ మీదన పని చేయకపోగా, వాడేమైతే తలుచుకున్నాడో ఏమీ కూడా వాడు చెయ్యలేకపోతాడు. ఏదైనా కూడా ఈ విధమైనటువంటి పలుకుబడివన్నీ కూడా వాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నప్పటికీ కూడా అవి చెయ్యి దాటిపోయి మీరు ముందుకే వెళ్ళిపోతారే తప్ప వాటి వల్ల మీకు ప్రమాదం, ఇబ్బంది ఏమీ కూడా కలగదు. ఇవేమీ కూడా మీకు కలగకపోగా అతని యొక్క అంటే మీ యొక్క శత్రువు, అతను ఏమైతే మిమ్మల్ని చేద్దామని చెప్పని అనుకున్నాడో, లేకపోతే ఏదైతే తలపెట్టి ఉన్నాడో అవన్నీ కూడా వాళ్ళకే తిప్పి తగలటం, వాళ్ళకే తిప్పి మళ్ళీ తిరిగి వెళ్ళటం అనేటువంటి జరుగుతుంది. ఒకవేళ ప్రయోగాలు ఏదైనా కూడా మీద తలపెడితే తిరిగి వాళ్ళ వైపుకే వెళ్తాయి. లేకపోతే ఏదైనా దుస్థితి, లేకపోతే ఆర్థికంగా కానీ, లేకపోతే ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలి, కష్టపెట్టాలి, ఎవరైనా నాశనం చేయాలి, ఇటువంటి కోరికలు కానీ, ఇటువంటి ఆలోచనలతో కానీ ఏదైతే చేద్దాం అనుకున్నాడో వాళ్ళ యొక్క జీవితాల మీదకే అవన్నీ కూడా తిరిగి వస్తాయి. మీకైతే ఏమీ కూడా కాదు. అయితే దీనికి ఈ యొక్క మంత్రం అనేటువంటిది మొట్టమొదటిగా ముందు సిద్ధి పొందాలి. సిద్ధి పొందటానికి ఒక 41 రోజుల పాటు ప్రతిరోజు కూడా మీరు ఎంత చేయగలిగితే అంత చేసుకోవచ్చు. శుచిగా శుభ్రంగా తలస్నానం చేసి కూర్చోండి. మొదటి రోజు మాత్రమే మొదలు పెట్టేటువంటి మొదటి రోజు, మిగతా రోజులు అన్నిసార్లు ఎప్పుడైతే కూర్చొని జపం చేసుకుంటారో తలస్నానం చేయాల్సిన అవసరం ఏమీ కూడా ఉండదు. 41 రోజులలో మీరు 1,00,000 సార్లు పూర్తి చేయాలి ఈ యొక్క మంత్ర జపాన్ని. 1,00,000 సార్లు అనేటువంటిది అధమము. కొన్ని శక్తివంతమైనటువంటి మంత్ర సాధనలు చేసి మంత్రసిద్ధులు పొందాలి అని అనుకుంటే 1,00,000 సార్లు అనేటువంటిది అధమం అనమాట. అయితే మొదలు పెట్టేటువంటి మొదటి రోజు మాత్రం ఈ యొక్క మంత్రం అనేటువంటిది, ఈ యొక్క సాధన, ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా శివుడు పరమేశ్వరుని చక్కగా నమస్కారం చేసుకుని, నీ యొక్క అనుగ్రహం వల్లనే నాకు లభించింది, నీ వల్లనే నేను తెలుసుకోగలిగాను, నీ యొక్క అనుగ్రహంతోనే నేను ఈ యొక్క మంత్ర సాధన అనేటువంటిది మొదలు పెట్టబోతున్నాను అని చెప్పి సంకల్పించుకుని శివాయ గురవే నమః, ఆయనే గురువు గారుగా భావించుకుని ఈ యొక్క మంత్ర సాధన అనేటువంటిది చేసుకోవచ్చు. మీరు ఇది చేస్తున్నట్టు, ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మంత్రశాస్త్రంలో ఒకటి గుప్తం, రహస్యం. మీరు నిజంగా శివుడిని గురువుగా భావించి మీరు ఈ విధంగా ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చెయ్యండి. ఎవ్వరికి కూడా చెప్పకుండా ఖచ్చితంగా పని చేస్తుంది అని చెప్పి మంత్రశాస్త్రంలోనే మనకి తెలియ చేయబడి ఉన్నదనమాట. మరి ఉదయం పూట మీరు చేసుకోవచ్చు, అలాగే మళ్ళీ తిరిగి సాయంకాలం పూట కూడా స్నానం చేసుకుని కూర్చొని కాసేపు చేసుకోవచ్చు, ఎప్పుడైనా సరే. అయితే నియమ నిష్టలు అంటే ఈ యొక్క 41 రోజులు పూర్తయిపోయేంత వరకు కూడా, 1,00,000 సార్లు పూర్తయిపోయేంత వరకు కూడా మీరు మద్యము, అలాగే ధూమపానము సేవించడం వంటివి చేయకూడదు. అన్యతర సంభోగం అనేటువంటిది చేయకూడదు. అంటే స్త్రీ సాంగత్యం కానీ, పురుష సాంగత్యం కానీ ఏవి కూడా ఉండకూడదు. పురుషులైనా స్త్రీలైనా ఈ యొక్క సాధన అనేటువంటి చెయ్యొచ్చు. అయితే నేల మీద పడుకోగలిగినటువంటి వాళ్ళు పడుకోండి. ఒకవేళ శరీరం సహకరించకపోతే మంచం మీద పడుకోవచ్చు, పర్వాలేదు. ఈ యొక్క నియమాలు పాటించండి. జపము కోసము రుద్రాక్షమాల వాడితే మంచిది. ఒకవేళ లేనటువంటి వాళ్ళు వేళ్లతోనైనా లెక్క పెట్టుకుని చేసుకోవచ్చు. అర్థమైంది కదా? ఈ విధంగా మీరు 1,00,000 సార్లు ఎవరైతే పూర్తి చేస్తారో 41 రోజుల తర్వాత, అప్పుడు ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో ప్రతిరోజు కనీసం మనస్సులోనే మీరు స్నానం ఆచరించిన ఒక 7 సార్లు 9 సార్లు మనసులో జపం చేసుకుంటూ ఉండండి. కనీసం వదిలేకుండా, విడిచిపెట్టకుండా. ఆ యొక్క అమ్మవారి యొక్క శక్తి విపరీతంగా మీలో ప్రసరం అవుతుందన్నమాట. ఈ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా మీకు సర్వశత్రువులు అంటే భయాలు కూడా మీకు తొలగిపోతాయి. సర్వశత్రువుల యొక్క భయాలు
తొలగిపోతాయి, వాళ్ళ వల్ల పొలిచేటువంటి ప్రమాదాలు తొలగిపోతాయి, వాళ్ళ వలన జరిగేటువంటి కీడులు తొలగిపోతాయి. ఇవన్నీ కూడా కాకుండా వాళ్ళు ఏ పరిస్థితి అయితే మీకు తెద్దామని చెప్పి అనుకున్నారు ఇవన్నీ కూడా వాళ్ళకే తిప్పి తగలటం అనేటువంటిది కూడా జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే లక్ష్యాలు పూర్తి చేసేస్తారో మీరు ఎప్పుడైనా మీకు ఇంకా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు ప్రత్యేకంగా ఇతను నా యొక్క శత్రువు, వాళ్ళ బారి నుంచి నన్ను కాపాడు అని చెప్పి నేను అనుకుని మనసులో ఒక 108 సార్లు యొక్క మంత్రజపం చేసుకుంటే చాలు. వాళ్ళ నుంచి మీకు వచ్చేటువంటి ప్రమాదాలు, ప్రయోగ బాధలు ఇవన్నీ కూడా తొలగిపోవటమే కాకుండా ఒకవేళ నిజంగా వాళ్ళు ఏదన్నా కూడా మీకు కీడు తలపెట్టాలనుకుంటే ఆ కీడు వాళ్ళకే జరిగేటువంటి విధంగా అమ్మవారు శిక్షిస్తుంది, అమ్మవారు చూసుకుంటుంది అనమాట అని చెప్పి మంత్రశాస్త్రంలో తెలియజేయబడి ఉన్నది. అయితే ఇప్పుడు ఈ యొక్క సాధన చేయడానికి ఒక మారు సంకల్పం చెప్పుకుని దాని తర్వాత మీరు మంత్రజపం అనేటువంటిది చేసుకోవచ్చు. సంకల్పం ఏ విధంగా చెప్పుకోవాలి చెప్తున్నాను వినండి. అస్య శ్రీ శత్రుఘాతినః మంత్రస్య కపిల ఋషిం అనుష్ఠుప్ఛందః వారాహి వార్తాళీ దేవత మమ అభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః. ఇది సంకల్పము. మంత్రం చెప్తున్నాను. ఐం గ్లౌం ఠం 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 హం స్వాహ. మళ్ళీ చెప్తున్నాను. ఐం గ్లౌం ఠం 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 హం స్వాహ. ఐం గ్లౌం ఠం 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 హం స్వాహ. ఇది మంత్రము. శత్రువుల వలన, ప్రయోగ బాధల వలన, నరుల యొక్క ఏడుపుల వలన విపరీతమైనటువంటి ఇబ్బందులు, బాధలు పడుతున్నటువంటి వాళ్ళు, అలాగే ఏదైనా కూడా శత్రువుల వలన మీకు ప్రమాదాలు పొలిచి ఉన్నప్పుడు, ఇబ్బందులు తలపెట్టేటువంటి అవకాశము అక్కడ పరిస్థితి శత్రువుల వలన మీకు ఉన్నప్పుడు, అటువంటి బారి నుంచి, అటువంటి పరిస్థితులన్నిటి నుంచి కూడా మీరు బయటపడటం కోసము ఈ యొక్క మంత్రం అనేటువంటిది మీకు చాలా చాలా అద్భుతంగా సహాయపడుతుంది అనమాట. అర్థమైందా? సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.